ఏమైంది? స్విచ్ ఆఫ్ చేశారు. సరే, ఒక పని చెయ్యి, గీతకి ఫోన్ చెయ్యి. హలో వదినా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను గీత. మీ అన్నయ్య ఎలా ఉన్నారు? చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను, ఫోన్ తీయడమే లేదు. స్విచ్ ఆఫ్ కూడా చేశారు. ఇంట్లో లేరా? ఎందుకు అడుగుతాలే వదినా, కార్తీక్ అన్నయ్య ఇంటికొచ్చాడు. గీతని కేసులోంచి విడిపిస్తాను, దాని గురించి మాట్లాడడానికి దీపక్ ని రమ్మని చెప్పు అని మాధురి పెద్దన్నయ్యతో చెప్పిందట. కార్తీక్ అన్నయ్య వచ్చి చిన్నన్నయ్యని వెళ్ళమన్నాడు, కానీ దీపక్ అన్నయ్య వెళ్తాననలేదు. పెద్దన్నయ్య వెళ్ళిపోయాడు. సరే, అయితే దీపక్ ఎక్కడికెళ్లారు? పెద్దన్నయ్య వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి చిన్నన్నయ్య అదోలా ఉన్నాడు. కేసు నుంచి ఎలాగైనా నన్ను విడిపించాలన్నదే ఆయన ఆశ. ఆ సంగతి ఆలోచిస్తుండగానే నువ్వు ఫోన్ చేశావు. మూడ్ బాగోలేక మీటింగ్ లో ఉన్నానని చెప్పాడు. నేను చెప్పానా? దీపక్ ఇంట్లోనే ఉండి మీటింగ్ అని అబద్ధం చెప్పాడా? అన్నయ్య ఏం నిర్ణయించుకున్నాడో ఏమో, హఠాత్తుగా లేచి మాధురిని కలుసుకోవడానికి వెళ్ళిపోయాడు. నువ్వెందుకు వెళ్ళనిచ్చావు గీత? ఆ మాధురి ఎలాంటిదో నీకు తెలీదా? నీ నాపాలని ఎంతో ప్రయత్నించాను వదినా, అన్నయ్య వినలేదు. వెళ్లి తీరాలని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్తే వెళ్ళారులే, కానీ ఫోన్ ఎందుకు ఆఫ్ చేయడం? అయినా ఆవిడతో ఏంటి డిస్కషన్? ఏమో మరి, నేను ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను, దొరకడం లేదు. బహుశా ఆ మాధురితో గొడవ పడ్డానికే వెళ్ళుంటాడు. అయినా దానింటికి వెళ్ళడం ఎందుకు? దీపక్కి మతేమైనా పోయిందా? దాన్ని చూసి ఏం ప్రయోజనం చెప్పు? అసలు మీ కార్తీక్ అన్నయ్యని అనాలి, అంతటికి కారణం అతనేగా. ఇప్పుడు సిగ్గు లేకుండా మాధురి తరపున రాయబారం తీసుకొస్తాడా? ఏమిటే, ఏమైంది? సరే గీత, నువ్వు ఫోన్ పెట్టే, నేను కావ్యతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. గీత కేసు గురించి మాట్లాడాలని మాధురి కబురు చేసిందట, అందుకని దీపక్ దానింటికి వెళ్ళాడట. మాధురి ఇంటికా? ఆ మాధురి ఇలాగే ఇంతకు ముందు ఒకసారి వాళ్ళ నాన్నని విడిపిస్తే గీత కేసు మాఫీ చేస్తానంటూ బేరం పెట్టింది. అప్పుడు దీపక్ తన్ని కొట్టి అంత పనిచేసి తరివేశాడు. మరి ఇప్పుడెందుకు వెళ్ళినట్టు? అదే నాకు అర్థం కావడం లేదు. నాకేదో భయంగా ఉంది. అనవసరంగా ఏవేవో ఊహించుకుని మనసు పాడు చేసుకోకు. దీపక్ రాని అన్నీ మాట్లాడదాం. కంగారు పడకమ్మా, మీ అన్నయ్యకి ఏం కాలేదు. కొంచెం హెల్ప్ చేయండి, తర్వాత చెప్తాను. మీ అన్నయ్య కాస్త మొత్తంలో ఉన్నాడంతే. ఆ పిల్ల తీసుకోమ్మా, ఆ పిల్ల అమ్మా, కాసేపట్లో మొత్తం వెళ్ళిపోతుంది, నువ్వేం భయపడకు. కాసేపు ఆగితే మొత్తం దిగిపోతుందని చెప్తున్నానా? మీ అన్నయ్య కళ్ళు తెరవగానే ఏం జరిగిందో ఆయన్ని అడిగి తెలుసుకో, అంత వివరంగా చెప్తాడు. అది ఆయన్నే అడుగు. మాధురి, నా చెల్లెలు పోలు, పాపం అది చిన్న పిల్ల, అమాయకురాలు. గీత, నువ్వు ఏడవకమ్మా, నేనున్నాను కదా, భయపడకు. మాధురి నిన్నేమీ చేయలేదమ్మా, డోంట్ వరీ. కార్తీక్ మనల్ని మోసం చేశాడమ్మా.
ఆ మాధురి పిశాచి. ఎందుకమ్మా దాని చేతిలో పడ్డావు? అది ఒక రాక్షసు. మందు బాగా ఎక్కువైంది, అందుకే ఈ వాగుడు. అమాయకురాలు. మా అన్నయ్య అసలు తాగుడు, ఆయనకి అలాంటి అలవాటు లేదు. మీరేదో చేశారు, చెప్పండి ఎవరు మీరు? మాత్రి మనిషే కదూ? మాధురా? ఆవిడెవరు? ఫుల్లుగా మందు కొట్టి రోడ్డు మీద పడుంటే పోనీలే పాపం అని జాలేసి ఇంటికి తీసుకొచ్చాను. నన్నే నిందిస్తున్నావే? బాగుందమ్మా, మంచిగా పోతే చెడెదురవడం అంటే ఇదే. మీ అన్నయ్యకి ఇకనైనా ఇలా ఓవర్గా తాగుద్దని బుద్ధి చెప్పు. నేను తాగలేదురా, వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడిని నమ్మకమ్మా. అవును బాబు, నీ మీద జాలిపడి మోసుకొచ్చాను కదా, నన్ను అనాలి. వస్తా తల్లి. మాధురి, వదలవే, నన్ను వదలవే మాధురి. నా చెల్లెల జీవితాన్ని పాడు చేయాలని చూస్తావా? దండం పెడతానే, వదిలేవే.